నమస్కారం. ఈరోజు మన ముందు ఇది జూలై 25, 2025 నాటి మురళీ తరగతి నుంచి. దీని పేరు జ్ఞానం మరియు రాజయోగం ఇరాజ్యప్రాప్తి. ఈ రాజ్యప్రాప్తి. ఈ బోధన ముఖ్య ఉద్దేశ్యం స్వీయ పరివర్తన, అవును ఇంకా ఉన్నత స్థితిని పొందడం. అవును, ఇది పూర్తిగా ఆత్మికమైనది. అంటే ఆత్మ యొక్క స్వయంపై అధికారం, స్వచ్ఛత, పవిత్రత ఇలాంటివి అన్నమాట. అంటే ఇన్నర్ పవర్ లాంటిదా? సరిగా చెప్పారు. అసలు అధికారం బయటనుంచి రాదు, అది మన లోపలి జ్ఞానం, పరివర్తన నుంచే వస్తుందని వాళ్ళ ఉద్దేశం. ఇది కొంచెం భిన్నంగా ఉంది. అవును, ఇది అంటే ప్రస్తుత తమో ప్రధాన యుగం, అంటే కొంచెం పతనమైన కాలం అంటారు కదా. అవును, ఐరన్ ఏజ్ అంటారు కదా. ఆ కాలం నుంచి సత్యయుగం అంటే స్వర్ణయుగం లాంటి ఉన్నత స్థితికి మారడమే ఈ ప్రయాణం. మరి ఈ మార్పుకు దారి ఎవరు చూపిస్తారు? దీనికి శివబాబా అంటే పరమాత్మ గురువుగా ఉండి దారి చూపిస్తారని, ఆయనే సర్వోన్నతమైన వారిని, పూజనీయులని ఈ మూలంలో ఉంది. సరే, జ్ఞానమొక మార్గం అన్నారు. మరి ఆత్మను శుద్ధి చేసుకోవడానికి ఇంకేదైనా చెప్పారా? చెప్పారు. అదే తండ్రిని స్మరించడం. ఇది చాలా కీలకం. అయితే ఇక్కడొక మెలిక పెట్టారు కదా, శరీరంలో ఉన్నవారిని కాకుండా నిరాకారుడైన తండ్రినే గుర్తు చేసుకోవాలన్నారు. ఎందుకని? మంచి ప్రశ్న వేశారు. దీని వెనుక ఉన్న ఆలోచనేంటంటే, నిరాకార పరమాత్మను స్మరించడం వల్ల ఆత్మ తన అసలు స్వరూపమైన శాంతి, పవిత్రతతో కనెక్ట్ అవుతుంది. ఓకే. అదే శరీరమున్న వాళ్ల మీద మనసు పెడితే అది మళ్లీ దేహాభిమానంలోకి, లోకంలోకి లాగేస్తుంది. అర్థమైంది. అందుకే నిరాకారుడి స్మరణే ఆత్మను శుద్ధి చేస్తుందని, పాపాలను తీసేస్తుందని వాళ్ల నమ్మకం. అందుకే చూడండి, భారతదేశంలో దేవుణ్ణి మాతాపిత అంటారు. అవును, తల్లి తండ్రి అని పిలుస్తాం. ఎందుకంటే ఈ బోధన ప్రకారం శివబాబా బ్రహ్మ ద్వారా ఆత్మలను ఆధ్యాత్మికంగా దత్తత తీసుకుని జ్ఞానమిస్తారట. అందుకే తల్లి తండ్రి కూడా. మరి విదేశాల్లో? అక్కడ గాడ్ ఫాదర్ అంటారు గాని మదర్ అనే భావన అంత లేదు కదా. నిజమే. ఈ స్వీయ గుర్తింపు, జ్ఞానం, స్మరణ ఈ మూడింటి కలయికతో చేసే పరివర్తన ప్రయాణమే రాజయోగం అన్నమాట. అంటే ఈ రాజయోగం ద్వారానే సత్యయుగంలో లాంటి శాంతిని తీసుకురావచ్చని వాళ్ళ ఆలోచన. అవును, విశ్వశాంతి స్థాపన దీని లక్ష్యం. అయితే ఇదంత సులువు కరదని అంటున్నారు కదా, ఏదో అడ్డంకి ఉంటుందనే. నిజమే. ఈ మార్గంలో మాయా అనే పెద్ద అడ్డంకి ఉంటుందని హెచ్చరించారు. మాయా అంటే? మాయ అంటే ప్రాపంచిక ఆకర్షణలు, దేహాభిమానం, కోరికలు, భ్రమలు ఇవన్నీ అన్నమాట. ఇవి ఆత్మను అసలు లక్ష్యం నుంచి పక్కకు లాగుతాయి. అందుకే నిరంతరం ప్రయత్నం అంటే పురుషార్థం చాలా అవసరం అంటున్నారు. అంటే ఎవరి ప్రయత్నం వాళ్ళదన్నమాట. ఖచ్చితంగా. ఎవరు ఎంత ప్రయత్నిస్తే వాళ్ళకి అంత ఉన్నత స్థితి వస్తుంది. అవును, అంటే కొందరు బాగా కష్టపడితే ఉన్నత పదవులు పొందుతారని. అవును. మరికొందరు తక్కువ ప్రయత్నిస్తే మామూలు ప్రజలుగా ఉంటారని కూడా స్పష్టంగా చెప్పారు. అవును, అంత మన చేతుల్లోనే ఉంది అంటున్నారు. అలాగే ఈ సినిమా, బైస్కోప్ లాంటివి అపవిత్రతకు దారితీస్తాయని, వాటికి దూరంగా ఉండమని కూడా సూచన ఉంది. కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ చర్చ సారాంశమేంటంటే, ఈ ప్రత్యేకమైన జ్ఞానం నేర్చుకోవడం, పరమాత్మను నిరంతరం స్మరించడం. అవును, ఈ రెండింటి ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకుని ఆత్మికంగా ఉన్నతమైన, స్వతంత్రమైన రాజయోగ స్థితిని పొందొచ్చు. ఇది పూర్తిగా అంతర్గత పరివర్తన మార్గం. సరిగ్గా చెప్పారు. జ్ఞానం దారి చూపిస్తుంది, స్మరణ శక్తినిస్తుంది, శుద్ధి చేస్తుంది, మాయా అడ్డుపడుతుంది. అయితే ఇక్కడ మనల్ని ఆలోచింపజేసే ఒక విషయం ఉంది. ఏమిటది? ఈనాటి మన జీవితాలు చూడండి, ఎంత వేగంగా ఉన్నాయి, ఎన్ని ఆకర్షణలు, ఒత్తిళ్లు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ చెప్పిన స్మరణను నిజంగా ఎలా బలపరుచుకోవాలి? నిజమే, ప్రాక్టికల్గా ఎలా? అవును, మనసును పక్కపులాగే ఈ మాయ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి రోజువారీ జీవితంలో మనం ఆచరణలో పెట్టగలిగే చిన్న చిన్న మార్పులు ఏమిటి? ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం కదా. అవును, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడ చదువు అంటే ఏదో లోకల్ చదువు కాదు, భగవంతుడిచ్చే ఆధ్యాత్మిక జ్ఞానమనమాట. దాన్ని శ్రద్ధగా వినడం, మననం చేయడం. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఏమిటది? ఇంత గొప్ప లక్ష్యానికి మార్గం చాలా సింపుల్గా చెప్పారు. ఇంట్లో ఉంటూ, ఎక్కడైనా, చివరికి మంచం మీద పడుకుని కూడా ఈ చదువు చదవచ్చు అంటున్నారు. మంచం మీద పడుకుని కూడానా? అది వినడానికి
చాలా సులువుగా అనిపిస్తోంది. అవును, ఫీజు కూడా ఏమీ లేదు. అదా అయితే మరి అదే సమయంలో దీనికి గొప్ప ధైర్యం కావాలి, నిలకడ కావాలని కూడా అంటున్నారు. నిజమే. అంటే ఈ సరళత, కఠినత రెండూ కలిసే ఉన్నాయా? అవును. సులభం కదా అని మరి నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే కష్టమని నిరుత్సాహపడకూడదు. కరెక్ట్. లక్ష్యమైతే చాలా స్పష్టంగా ఉంది. లక్ష్మీనారాయణుల వలె ఉన్నతంగా తయారవ్వడం. మరి దీనికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చేది కూడా ఒక్కరే. అంటే ఇక్కడ గురువు లేదా తండ్రి ఆ పాత్ర చాలా కీలకమన్నమాట. అవును. మొత్తం మహిమ అంతా ఒక శివబాబాకే చెందుతుంది అని. ఎందుకంటే బ్రహ్మ, విష్ణు, శంకరులు వాళ్లని కూడా ఆయనే యోగ్యులుగా చేస్తారని మురళీ చెప్తోంది కదా. ఖచ్చితంగా ఆయనే అందరికంటే ఉన్నతుడు, పరమాత్మ. ఆయన ద్వారానే ఈ వారసత్వం, ఈ ఉన్నత పదవి లభిస్తుంది. ఓహో. అందుకే వేరే ఎవ్వరినీ కాకుండా కేవలం ఆ ఒక్కరినే స్మరించాలి అని, ఆయన ఇచ్చే జ్ఞానాన్నే ధారణ చెయ్యాలి అని గట్టిగా చెప్పారు. అర్థమైంది. మరిక రెండవ కీలక అంశం స్మృతితో పవిత్రత. అవును. ప్రస్తుత ప్రపంచం తమో ప్రధానమైనది అనన్నారు. అంటే గుణాల్లో క్షీణించి అంధకారంలో ఉందని. కాబట్టి పవిత్రంగా మారడం చాలా ముఖ్యమంటున్నారు. అవును, చాలా ముఖ్యం. ఈ తమోప్రధాన స్థితి, దీన్నుండి బయటపడటానికి మార్గమే స్మృతి. స్మృతి అంటే తండ్రి అయిన శివబాబాను నిరంతరం ప్రేమతో గుర్తు చేసుకోవడం. ఓకే. ఈ స్మృతి ద్వారానే వికర్మలు అంటే మన పాపకర్మల భారం అది నశిస్తుందని, ఆత్మ శుభ్రపడి పవిత్రంగా మారుతుందని బోధన. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. ఏ దేహధారిని స్మరించకూడదు అంటున్నారు. అంటే శరీరమున్న ఏ వ్యక్తిని. అవును. కేవలం నిరాకారుడైన తండ్రినే స్మరించాలని. ఎందుకలా? కాని మరి దేహధారులను గుర్తు చేసుకుంటే అది బంధనాలకు కారణమవుతుంది, మలినాన్ని పెంచుతుంది. ఓహో. కాని నిరాకారుడైన తండ్రి స్మృతి అది బంధనాలను తెంచుతుంది, ఆత్మను స్వచ్ఛంగా చేస్తుంది. అందుకే ఆ స్మృతి అనే పదును లేకపోతే జ్ఞానమనే ఖడ్గం కూడా పనిచెయ్యదు అని అంటారు. అవునవును. జ్ఞానం ఎంత ఉన్నా స్మృతి లేకపోతే శక్తి రాదనమాట. ఇది చాలా శక్తివంతమైన ఆలోచనలాగా ఉంది. ప్రేమతో చేసే స్మృతిలో వచ్చే కన్నీళ్లు కూడా ముత్యాలుగా మారతాయనడం అద్భుతంగా ఉంది. నిజమే. ఆ భావోద్వేగానికి కూడా అంత విలువుంది. అది భగవంతుని పట్ల ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నం మరి. ఇక స్వయాన్ని ఆత్మగా గుర్తించడం, మనమందరం ఆత్మనం, మన అందరి తండ్రి ఒక్కరే అని తెలుసుకోవడం, ఇవన్నీ కూడా ఈ ప్రయాణంలో భాగమే. అవును. అందుకే కదా భారతదేశంలో భగవంతుడిని మాతాపిత అని పిలుస్తారు. అవును. ఎందుకని? ఎందుకంటే ఆయన ఇక్కడే బ్రహ్మా ద్వారా కొత్త సృష్టిని స్థాపించి ఆ తల్లితండ్రి పాత్రను పోషిస్తారు కాబట్టి. అర్థమైంది లక్ష్మీనారాయణల పాలనలో విశ్వశాంతి ఉండేదని. ఇప్పుడు మళ్లీ అలాంటి శాంతియుత ప్రపంచాన్ని స్థాపించే శక్తి ఆ తండ్రికి మాత్రమే ఉందని, దానికోసమే ఆయన ఈ రాజయోగం నేర్పిస్తున్నారని కూడా చెప్పారు కదా. అవునవును. విశ్వశాంతి స్థాపన ఆయన కర్తవ్యం. ఈ రాజయోగం ద్వారా వ్యక్తులు ఉన్నతంగా మారడమే కాదు, మొత్తం ప్రపంచ పరివర్తనకు వాళ్లే కారణమవుతారు. అయితే ఈ ఉన్నత స్థితికి స్వయం పురుషార్థం అంటే వ్యక్తిగత ప్రయత్నం తప్పనిసరి అని కూడా స్పష్టం చేశారు. ఖచ్చితంగా. అదే సమయంలో మాయ అంటే ఈ భౌతిక ప్రపంచపు ఆకర్షణలు, సినిమాల లాంటివి, అవి పవిత్రతకు పెద్ద ఆటంకమని, అవి ఫెయిల్ అయ్యేలా చేస్తాయని కూడా హెచ్చరించారు. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ప్రయత్నం మన వంతు, కాని ఈ మాయా ప్రభావం నుండి తప్పించుకోవాలంటే చాలా జాగరూకత కావాలి. నిజమే. అంతేకాదు, అందరి బుద్ధితాళాలు ఒకేసారి తెరుచుకోవని, ఎవరు ఎంత ఉన్నత పదవి పొందుతారు అనేది కూడా ఆ డ్రామాపై ఆధారపడి ఉంటుందని కూడా సూచించారు. డ్రామా అంటే అయితే స్పష్టంగానే ఉంది. క్రమశిక్షణతో కూడిన ఆధ్యాత్మిక చదువు, అవును, మరియు భగవంతుణ్ణి నిరంతర స్మృతి, ఈ రెండూ ఉంటే వ్యక్తిగత పరివర్తన, పవిత్రత, చివరకు స్వీయ సాధికారత, అదే రాజ్యతిలకం, సాధించవచ్చు. కరెక్ట్. మార్గం సూత్రప్రాయంగా సులభమే అయినా ఆచరణలో ధైర్యం, పట్టుదల చాలా అవసరమన్నమాట. నిజమే. ఇక ముగింపుగా ఒక ఆలోచన. అంటే ఈ బోధనలలో స్మృతికిచ్చిన ప్రాముఖ్యత అది చాలా అసాధారణంగా అనిపిస్తుంది. అవును. పాపాలను నశింపజేసి ఉన్నత స్థితినిచ్చే అత్యంత శక్తివంతమైన సాధనంగా దీన్ని చెప్పారు కదా. మరి అనేక ఇతర ధ్యాన పద్ధతులు, సంకల్ప నియంత్రణ మార్గాలు ఉన్నాయి.
వాటితో పోలిస్తే కేవలం ఒకరిని జ్ఞాపకం చేసుకోవటం, ఉమ్, ఈ ప్రత్యేక ప్రక్రియకు ఇంతటి పరివర్తన శక్తి ఎలా వస్తుంది? అసలు దీని వెనుకున్న రహస్యమేముంటుంది? దీనిపై ఇంకాస్త లోతుగా ఆలోచించవచ్చు కదా.